మనం ఒకరికి ఏవైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేది అబద్ధం. ఎందుకంటే నేను తనకి ప్రేమను ఇచ్చాను, తన సంతోషాన్ని కోరుకున్నాను. మరి నాకెందుకు బాధలు కన్నీళ్లు బహుమతిగా వచ్చాయి? నాకు ప్రేమలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చిన్న భయం ఉండేది. వేల మాటలు, లక్షల మెసేజ్లు, వందల కాల్స్, ఇవన్నీ ఎప్పటికైనా జ్ఞాపకంగా మారిపోతాయేమోనని భయంగా ఉండేది. కానీ ఆ భయం ఇంత త్వరగా నిజమవుతుంది అని అనుకోలేదు. ఈరోజు నేను దూరమైపోయాను, కోరుకున్న వ్యక్తికి దూరమైపోయాను, పెంచుకున్న ప్రేమకి దూరమైపోయాను, కలలు కన్న జీవితానికి దూరమైపోయాను, ఒంటరినైపోయాను, తన జ్ఞాపకాలకు బానిసగా మిగిలిపోయాను. మన జీవితంలో ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు ఉండడం సంతోషం, కానీ ఎందుకు అలా ఉన్నావు అని అడిగేవాళ్ళు దొరకడం అదృష్టం. కానీ నా లైఫ్లో ఆ సంతోషము లేదు, ఆ అదృష్టమూ లేదు. సరిగ్గా తెలియదు ఎలా పరిచయం అయ్యామో, కానీ బాగా తెలుస్తుంది ఎలా దూరమయ్యామో. ఇంత తేలిక నీకు వదిలి వెళ్ళడం, కానీ నాకు చాలా కష్టం నిన్ను వదిలి బ్రతకడం. ఇప్పటికీ నిద్రలేచిన వెంటనే నీ ఫోటో చూస్తూ ఉంటాను, ఎందుకంటే నేను నిన్ను అంతలా మిస్ అవుతున్నాను. ప్రేమలో ఉన్నప్పుడు నీ ప్రతి ఆలోచన నా గురించే అని మురిసిపోయేదానిని, కానీ ఇప్పుడు ఆ ఆలోచనలే జ్ఞాపకంగా మిగిలిపోతాయని అస్సలు ఊహించలేదు. ఇప్పటికీ నువ్వే కావాలి అని దేవుణ్ణి అడగని రోజు అంటూ లేదు, కానీ కనులారా చూసుకునే భాగ్యం కూడా కలగడం లేదు. నువ్వు నాకు ఓ అద్భుతం, తిరిగి రాని ఓ జ్ఞాపకం. ప్రేమ నీకు అవసరం, కానీ నాకు నీ ప్రేమే జీవితం. నీ దూరంతో నాకు ఒకటి బాగా అర్థమైంది, మనం ప్రేమించే వాళ్ళు మనకు మిస్ అవుతారే కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ మనల్ని వదిలిపోవు అని.